ప్రభునామానికి మహిమ కలుగును గాక. మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలండి. బాగున్నారు కదా మీ అందరు? చూడండి, ప్రభు ఎవరిని దీవిస్తాడంటే ఎంతో ఫస్ట్ టెస్ట్ పెడతారు. వీళ్ళు ఓర్పు కలిగి ఉంటారా, సహనం కలిగి ఉంటారా, మరి ఇవ్వకముందే పరిగెడతారా అని ప్రభు చూస్తూ ఉంటారు. కొంతమంది ఫాస్ట్గా అయిపోవాలి, కొంతమంది టెస్టులు ఏం పెట్టకూడదు, పరీక్షలు ఏమి ఉండకూడదు, రాగానే దీవించాలంటారు. అది ఎప్పటికీ ప్రభు చేయడు. రావాలా, ఓర్పు కలిగి ఉండాలా, సహనం కలిగి ఉండాలా. ప్రభు పాదాల చెంత ఓర్పుతో నిరీక్షణతో ఉన్నప్పుడు తప్పకుండా నిన్నే దీవిస్తాడు. ఒక మాట మీకు చూపిస్తాను. కీర్తన 40:1 యెహోవా కొరకు నేను సహనముతో కనిపెట్టుకుంటుని, దేవునికి స్తుతి కలుగును గాక. అద్భుతమైన మాట కదా. ప్రభు ఉదయకాలం నీతో మాట్లాడుతున్నాడు. దేవుని సంధికి వచ్చిన నీవు, ఇంట్లో ఉంటున్నా నీవు, ప్రజలందరిలా నీవు ఎలా ఉన్నావు? సహనం కలిగి ఉంటున్నావు? కొంతమందికి చిన్న చిన్న వాటికే చిరాకు పడతారు, ఆవేశపడతారు, కోప్పడతారు. ఉన్న బంధాలన్నీ తెంచేసుకుంటాం. సంఘ సహవాసంలో పట్టుమని ఒక సంఘంలో కొంతమంది నిలవరండి. చిరాకుబడి, ఆవేశపడి పరిగెడతా ఉంటారు, అన్ని చుట్టూ తిరుగుతూ ఉంటారు. అలాంటి ఆవేశపరులకు ఆశీర్వాదం ఉండదు. చూడండి, ఒక మాట మీకు చెప్తాను. ఎలియాజరు ఇస్సాకు కొరకు పెళ్లి కుమార్తెను వెతకడానికి ఒక ప్రాంతానికి వచ్చినప్పుడు అక్కడ మోకరించి ఒక ప్రార్థన చేస్తాడు. నా కార్యము సఫలమగినట్లు కృప చూపురం అని ప్రార్థన చేసి లేవగానే ఎదురుగా ఒక చిన్నది రిబ్కా ఎదురుగా వస్తూ ఉంటుంది. దేవుడు వెంటనే చూపించి ఈమెను తీసుకెళ్ళి అని చెప్పలేదు. ఆయన చూసినప్పుడు చూద్దాం, అమ్మాయి అయితే బాగుంది, కానీ టెస్ట్ పెడదాం, నాకు నా ఒంటెలన్నిటికీ నీళ్ళు తోడిస్తావా అన్నప్పుడు ఆమె కోప్పడితే ఈమె కాదు అన్నట్టుగా తను తానే డిసైడ్ అయిపోతాడు. వెంటనే ఆ మాట రిబ్కాకు పిలిచి చెప్పినప్పుడు, అమ్మ నాకు చాలా దప్పికేస్తున్నాయి నీళ్ళు, నాకు నీళ్లు తోడు అంటానే మనిషికే కదా అని ఫస్ట్ తెచ్చి నీళ్ళు పోస్తుంది. ఆయన చాలా చక్కగా నీళ్ళు తాగేసి మళ్ళీ చెప్పిన మాట ఏంటంటే, నా ఒంటెలన్నింటి కూడా నీళ్లు పోయగలవు అన్నప్పుడు ఆమె కోపగించుకుంటుందా, అసూయ పడుతుందా, మరి అసహించుకుంటుందా చూస్తూ ఉందా. ఆమె ఏమిటి తెలుసా? వెంటనే ఓకే. ఆమె సహనము ఎలియాజరుకు బాగా నచ్చింది. ఒంటెలు చాలా నీళ్లు తాగుతాయి. ఇప్పట్లాగా మోటార్లు ఇవన్నీ ఏం లేవండి. మెట్లమ్మడి తాపలమ్మడి ఆ బావిలో దిగి అక్కడ నీళ్లు ముంచుకొని పైకి తీసుకొచ్చి ఒంటెలు చాలా నీళ్లు, లీటర్లు, ఎక్కువ నీళ్లు తాగుతాయి, 100 లీటర్లు తాగుతాయి. వాటన్నిటికీ దప్పిక తీరేంత వరకు ఓర్పుతో ఆ రిబ్కా చక్కగా నీళ్ళు ఎత్తుకొచ్చి పోస్తూ ఉంటే ఎలియాజరు చక్కగా చాలా మంచిది ఉన్నట్టుంది, దేవుడు చూపించిన అమ్మాయి ఈమె అని డిసైడ్ అయిపోయాడు. వెంటనే అక్కడ కొన్ని మాటలు జరుగుతాయి. చూడండి, రిబ్కా సహనానికి, రిబ్కా ఓర్పుకు దేవుడు గొప్ప బహుమానం ఏంటి తెలుసా? ఇస్సాకుకు భార్య అయిపోయింది. ఇస్సాకుకు భార్య అయ్యే గొప్ప అవకాశం రిబ్కాకు మాత్రమే ఇచ్చాడు. ఎందుకో తెలుసా? సహనం. ఆమె నీళ్ళు అడగగానే ఏంటి నాకు చెప్తున్నాను, ఒక అమ్మాయికి ఇలాంటి చెప్పొచ్చా, అయినా నీకు నీళ్లు పోయాల్సిన అవసరం నాకేంటి అని చిరాకు పడలేదు. ఈరోజు చాలామంది చిరాకుతో, కోపంతో, ఆవేశంతో దేవుని ఆశీర్వాదం కోల్పోతున్నారు, దేవుడిచ్చే మహిమైశ్వర్యాన్ని కోల్పోతున్నారు. అలాంటి పొరపాటు ఎప్పుడూ చేయకండి. సహనంతో ఉండండి, ఓర్పు కలిగి ఉండండి, సంఘంలో కలిసి పరిచర్య చేయండి, అన్యోన్య సహవాసం కలిగి ఉండండి. తప్పకుండా నిన్నే పిలిచి ఆశీర్వాదం నీకే ఇస్తాడు. నీ మీదే బాధ్యతలన్నీ ప్రభు ఇస్తాడు. నీకే ఒక మంచి జాబ్ ఇస్తాడు, నీకే ఒక మంచి వ్యక్తితో వివాహం జరిగిస్తాడు. పిలిచి ఆశీర్వదించాలంటే సహనంతో ఉండు, తప్పకుండా ప్రభు నిన్ను దీవించబోతుంది. ఇటువంటి కృప ప్రభు మీ అందరికి అనుగ్రహించి ఈ వాక్య ప్రకారంగా నడిపించును గాక. ఆమె మీ అందరి కోసం ఒక చిన్న ప్రార్థన చేస్తాను. మహోన్నతుడా, పరిశుద్ధుడా, నీకు స్తోత్రం. ఈ మాటలు ఉంటున్న ప్రతి బిడ్డలు సహనం కలిగి ఉంటే, ఓర్పు కలిగి ఉంటే, ఆనాడు రిబ్కాను దీవించిన దేవాదేవుడు తప్పకుండా మీ అందరినీ కూడా దీవించి ఆశీర్వదించి అద్భుతమైన ఫలితాన్ని, అద్భుతమైన కృపను ప్రతి ఒక్కరికి అనుగ్రహించి నడిపించును గాక. ఆమె వీడియో చూసిన ప్రతి ఒక్కరు లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీకు తెలిసిన వారందరికీ వాక్యాన్ని పంపించండి. ప్రభు నిన్ను, నీ కుటుంబాన్ని దీవించును గాక. ఆమె